మనకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో అప్లికేషన్ డేట్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే, అంటే 05/09/2024 టు 14/10/2024, అంటే October 10th వరకు ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఇస్ 14/10/2024, అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇస్ 15th October 2024. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది. జనవరి టు ఫిబ్రవరి మధ్యలో 2025 లో వీళ్ళు కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు. తర్వాత దీనిలో పార్టిసిపేట్ చేసే ఫోర్సెస్ ఏంటంటో మనం ఒకసారి చూద్దాము. సెలక్షన్ కమిషన్ లో మనకు పార్టిసిపేట్ చేసే ఈ ఫోర్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ జనరల్ డ్యూటీ, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సిఐఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత ఇండో టిబెటియన్ పోలీస్ ఫోర్స్, తర్వాత ఎస్ఎస్బి, తర్వాత ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మెన్ జనరల్ డ్యూటీ అండ్ అస్సాం రైఫిల్స్, సిపాయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇలా రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి నుండి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా రిలీజ్ చేయబడింది. అప్లికేషన్స్ ఓన్లీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ అండి. తర్వాత ఇది 13 రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉంది, మన తెలుగులో కూడా ఉంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది, తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇదంతా సిఏపిఎఫ్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. కలెక్టివ్లీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, మనకు ఇవన్నీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు, మనం చూద్దాము. సో టోటల్ గా మనకు 39,481 పోస్ట్ కి వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి పే స్కేల్స్ చూసుకుంటే లెవెల్ 1 ఆఫ్ పే నుండి మనకు లెవెల్ 3 పే వరకు ఉంది. సో లెవెల్ 1 పే ఏంటంటే ఎన్సిబి, సెపాయిన్ ఎన్సిబి, అండ్ లెవెల్ 3 పే వచ్చేసి మిగతా అన్ని పోస్టులకి 18,000 నుండి 56,900 లెవెల్ 1 పే, 21,700 నుండి 69,100 మిగతా పోస్టులకి. తర్వాత వేకెన్సీస్ లిస్ట్ చూసుకుంటే మనకు అక్కడ క్యాస్ట్ వైజ్ ఉన్ని ఈ ఫోర్సెస్ వైజ్ మనకు డివైడ్ చేశారు. బిఎస్ఎఫ్ లో ఎస్సీ వాళ్ళకు 2018 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 1,489 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2,906 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1,330 పోస్టులు, అన్రిజర్వ్డ్ ఏమో 5,563 పోస్టులు. సో మొత్తం బిఎస్ఎఫ్ లో 13,306 పోస్టులు. తర్వాత సిఐఎస్ఎఫ్ లో ఎస్సీ వాళ్ళకు 959 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 687 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 1,420 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 644 పోస్టులు, అన్రిజర్వ్డ్ 720 పోస్టులు. సో మొత్తం 6,430 పోస్టులు. సిఆర్పిఎఫ్ వాళ్ళకు 1,681 పోస్టులు ఎస్సీ వాళ్ళకు, 1,213 ఏమో ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకేమో 2,510 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1,130 పోస్టులు, అన్రిజర్వ్డ్ వాళ్ళకేమో 4,765 పోస్టులు. సో మొత్తం 11,299 పోస్టులు. ఎస్ఎస్బి వాళ్ళకు, ఎస్ఎస్బిలో 122 ఏమో ఎస్సీ వాళ్ళకు, 122 ఏమో ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు 79, ఓబీసీ వాళ్ళకు 187, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 82, అన్రిజర్వ్డ్ ఏమో 349, ఐటీబీపీలో 345 ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు 326, ఓబీసీ వాళ్ళకు 505, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 197, అన్రిజర్వ్డ్ వాళ్ళకు 1,191. అస్సాం రైఫిల్స్ లో మనకు 124, ఎస్సీ వాళ్ళకు 223, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 205, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 109, అన్రిజర్వ్డ్ వాళ్ళకు 487. ఎస్ఎస్ఎఫ్ లో ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, అన్రిజర్వ్డ్ వాళ్ళకు 14, మొత్తం 35. సో ఇలా చూసుకుంటే మనకు మేల్ క్యాండిడేట్స్ కి 35,612 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్ కి మిగిలిన పోస్టులు అనేటివి ఉన్నాయి. మొత్తం కలిపి మనకు 3,481 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఖచ్చితంగా ఇండియన్ స్టేట్స్ కి సంబంధించిన సిటిజన్ అయి ఉండాలి. తర్వాత యూనియన్ టెరిటరీస్ లో సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years, అండ్ చిల్డ్రన్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రియాట్స్ కమ్యూనల్ రైట్స్ అండ్ 2002 ఇన్ గుజరాత్, వీళ్ళకు 5 years ఉంది. సో ఇది ఈ నోటిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయిన వారికి మాత్రమే. 10th క్లాస్ అండ్ ఎబో వాళ్ళకు, 10th ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకుంటే బాగుంటుంది ఈ నోటిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుండి పాస్ అయి ఉండాలి. అది కూడా 01/01/2025. అంటే ఈ ఇయర్ 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 5% రిజర్వేషన్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3% రిజర్వేషన్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2% రిజర్వేషన్. తర్వాత ఇది అప్లై చేయడానికి వీళ్ళు ఇక్కడ ప్రొసీజర్ కూడా మెన్షన్ చేశారు.
అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే ఫీజ్ ఎగ్జంప్షన్ ఉంది. పేమెంట్ కెన్ బి డన్ బై డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ. తర్వాత ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ 15 అని వీళ్ళు మెన్షన్ చేశారు. మనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని మనది కంప్లీట్ అయిందా లేదా అని చూసుకోవాలి, లేకపోతే రిజెక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇక్కడ మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి వీళ్ళు ఇక్కడ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్, పుడుచ్చేరి అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ మొత్తం ఈ 4 ప్లేసెస్ కలిపి ఇక్కడ మనకు ప్లేసెస్ మెన్షన్ చేశారు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలం, తిరుచుపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. ఇవి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్. మీ నియర్ బై సెంటర్స్ లో మీరు మీ ఎగ్జామినేషన్ కోసం అక్కడ పెట్టుకోండి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని డివైడ్ అయి ఉంది. సో పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. తర్వాత మాక్సిమం మార్క్స్ 40 అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 20 క్వశ్చన్స్. సో టోటల్ వచ్చేసి మనకి 80 క్వశ్చన్స్, టోటల్ 160 మార్క్స్. మనకు 60 minutes టైం అనేది ఉంది. ఇలాగే మనకి సిలబస్ మొత్తం 10th క్లాస్ అండ్ బిలో సిలబస్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే సిలబస్ ఈజీ ఉంటుంది, కొంచెం కష్టపడి చదివితే మనకు ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. సో మనం ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మేల్ వాళ్ళకి 5 kilometers రన్నింగ్ ఇన్ 24 minutes చేయాలి. ఫీమేల్ వాళ్ళకి అయితే 1.6 kilometers ఇన్ 8.5 minutes చేయాలి. అండ్ 1.6 kilometers ఏమో మేల్ వాళ్ళకి 7 minutes లో రన్ చేయాలి, 800 meters 5 minutes లో రన్ చేయాలి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే మేల్ కి 170 centimeters ఉండాలి హైట్, ఫీమేల్ వాళ్ళకి 157 centimeters హైట్ ఉండాలి. తర్వాత చెస్ట్ చూసుకుంటే అన్ఎక్స్పాండెడ్ 80 centimeters ఉండాలి, మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters ఉండాలి. సో మనకు ఇందులో ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు మనం తప్పకుండా చూసుకోవాల్సిన వీటి షార్ట్ ఫామ్స్ అంటే BSF ని ఏతో రిప్రజెంట్ చేశారు, CISF తోని Bతో రిప్రజెంట్ చేశారు, CRPF ని Cతో రిప్రజెంట్ చేశారు, SSB ని Dతో రిప్రజెంట్ చేశారు, ITBB ని Eతో రిప్రజెంట్ చేశారు, అస్సాం రైఫిల్స్ ని F తోని, NCB ని G తోని, SSF ని H తోని. సో మీ ప్రిఫరెన్స్ కూడా ఇలా ABCDEFGH అని మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. తర్వాత మనకు మెరిట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ NCC బోనస్. అంటే మనకు వీళ్ళు ఎలా పిలుస్తుండే అంటే అలాట్మెంట్స్ ఎలా జరుగుతాయి అంటే ఫస్ట్ మెరిట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ చూస్తారు, తర్వాత ఫిజికల్ మనకు ఈవెంట్స్ లో, తర్వాత ఎఫిషియన్సీ స్టాండర్డ్ టెస్ట్ లో, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి అప్పుడు ఫైనల్ లిస్ట్ లో మన పేరు ఉంటే మనకు జాబ్ వస్తుంది. అలా వీళ్ళ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ప్రొసీజర్ ని PDF లో డీటెయిల్ నోటిఫికేషన్ లో ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేశారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం కూడా నెక్స్ట్ వీడియోలో ఇది డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తా. అలాగే దీని సిలబస్ సంబంధించిన ఒక వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ PDF లో కూడా ఇక్కడ గ్రాఫికల్ అండ్ ఇమేజికల్ రిప్రజెంటేషన్ కూడా వీళ్ళు చేశారు. సో ఇది చూసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ తప్పకుండా చాలా మందికి ఉపయోగపడుతుందని, మనకు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేస్తాను. అలాగే ఈ సిలబస్ కూడా పూర్తిగా ఒకసారి మనం చూద్దాము. అంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఇది చూద్దాము మన యూట్యూబ్ ఛానల్లో. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.